మొత్తం వేసిన తర్వాత ఇవి అన్నిది బాగా కలపాలి. కలిపిన తర్వాత వాటిని మనం మూత పెట్టి చక్కగా వేగించాలి. సిమ్లోన వేగించాలండి. ఇది ఎక్కువసేపు పడుతుంది అనమాట. కొంతమంది కుక్కర్లో పెట్టేస్తారు. కుక్కర్లో పెడితే అది వేగకుండా పెట్టిస్తే దీని తాలూకా టేస్ట్ అంతగా బాగోదండి. చక్కగా వేగాలి. వేగినప్పుడే మనకు మాంసం అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోద్దండి. అప్పుడు మనం ఇది వేగినప్పటికి చాలా టైం పడుతుందండి. అలా సిమ్లోని వేగాలన్నమాట. అవన్నీ ఆ మసాలా అంతా గ్రేవీ లాగా అవ్వాలన్నమాట. మనం ఉల్లిపాయలు ముక్కలేసాం కదండి, అదంతా మనం పేస్ట్ వేస్తే ఎలాగవుతుందో అలాగ అవ్వాలన్నమాట. అలాగయిన తర్వాత ఇది మూత పెట్టేసి చక్కగా అది బాగా వేగాలండి. ఇప్పుడు చికెను గట్టా తినకూడదు అంటున్నారండి. గుడ్లు కూడా తినకూడదటండి. అందుకే ఇప్పుడు 2 నెలలు అయింది చికెన్, మా బాబు చికెన్ బిర్యానీ అంటున్న పాపము చికెన్ కూడా తేవడం లేదు. ఎందుకంటే మన ఆరోగ్యంపై రిస్క్ ఎందుకండి. తినకూడదని తర్వాత మనం తినకూడదే. మరి ప్రపంచంతో పాటు మనం కూడా అదే ఫాలో అవ్వాలి కదండి. మా పాపకు అంగన్వాడిలో గుడ్లు ఇచ్చిన ఆ గుడ్లు తినడానికి కూడా మాకు భయం వేస్తుందండి. అందుకే మేము ఆ గుడ్లు కూడా పారేసాం. ఇంకెవరైనా తిన్నా ఎందుకు బెజారు, మనకి ఇస్తారు, అవి తింటే మన పిల్లలకి బెజారు కదండి. అందుకే మేము పిల్లలకి పెట్టట్లేదండి. నానబెట్టిన చింతపండులోన మరి కొంచెం నీళ్ళు వేసుకొని అది కొద్దిగా అది కలిపిన తర్వాత ఆ పిప్పులు తీసి ఆ చింతపండు పుల్లనేది వాటిలో నెయ్యాలండి. వేసిన తర్వాత అది కలపాలండి. కలిపేసిన తర్వాత ఒక మరుగు వచ్చిన తర్వాత అది మూత పెట్టి చక్కగా ఉడకాలండి. ఉడికి అంటే మనకి గ్రేవీలాగా ఆ పులుసు అనేది మనకి గ్రేవీలాగా రావాలి. అప్పుడు ఆ కన్సిస్టెన్సీ వచ్చిన దాకా మనము సిమ్లో పెట్టి అది మనం ఉడికించాలన్నమాట. లోపట మనం ఒక బెల్లం ముక్క, మనకి ఒక చిన్న ముక్క అయితే సరిపోద్దండి. ఆ బెల్లం ముక్క అనేది దీంట్లో వేయాలి. ఎందుకంటే ఆ పుల్లకి ఆ వెగటనేది పోయి తర్వాత అది టేస్ట్గా, స్వీటు కాదు పులుపు కాదు అన్న రకంగా అంత చక్కగా గ్రేవీలాగా వస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీకు ఈ తలకాయ కూర నచ్చినట్టుకైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇది మాత్రము సిమ్లోనే పెట్టాలండి. సిమ్లోనే ఉడకాలన్నమాట. అది మాంసం అనేది చాలా గట్టిగా ఉంటుంది. అంటే మరీ గట్టి కాదు, కానీ సిమ్లో పెట్టి ఉడికిస్తేనే